హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలోని 93వ భాగం. కృష్ణ ఏడుపు మొహం పెట్టేసి, అదేంటి అంటే ఇప్పుడు నేను భానుకి నా ప్రేమ విషయం చెప్తే మొహం మీదే చీకొడుతుందని ఇండైరెక్ట్గా అంటున్నావా అని అడిగాడు. లేదు సార్, డైరెక్ట్గానే చెప్తున్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది. సీత అంత ఇదిగా చెప్పిందంటే ఎందుకు వచ్చిన గోల చెప్పండి. చక్కగా మీ అమ్మా నాన్నలతో మీ ప్రేమ విషయం మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్గా చేయించుకోండి. లేదంటే మధ్యవర్తిగా ఎవరితోనైనా మాట్లాడించి పెళ్లి చేసుకోండి సార్. అనవసరమైన రిస్కులు ఎందుకు చెప్పండి అని నవ్వుతూ అన్నాడు. రామ్ నవ్వు చూసే కృష్ణ ఉడుక్కుంటూ, నేను ఇంత బాధలో ఉంటే నీకు నవ్వు ఎలా వస్తుంది అభి అని సీరియస్ అయ్యాడు. యాక్చువల్గా సార్, మీ ఫేస్ చూస్తుంటే ఆటోమేటిక్గా నాకు నవ్వు వచ్చేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక పాట కూడా గుర్తొస్తుంది సార్. బట్ మీరు అది పెడితే ఫీల్ అవుతారని ఆగిపోతున్నాను అని నవ్వుతూ అన్నాడు రామ్. పర్వాలేదులే పెట్టు అభి. అంత వరస్ట్ సిచ్యువేషన్లో ఏ ప్రేమ పాట సింక్ అవుతుందో నేను వింటాను అని సేమ్ ఏడుపు మొహంతో అడిగితే, తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు అని చెప్పి తన ఫోన్లో ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు అని సాంగ్ పెట్టగానే కృష్ణ ఉడుక్కుంటూ, అది ఇంతకుముందు సీత నిన్ను దూరం పెట్టినప్పుడు కూడా నీకు కూడా సింక్ అయ్యింది అని చెప్పి, ఇంతకీ ఫైనల్గా సీత నన్ను భానుతో నా ప్రేమ విషయం ఏది చెప్పొద్దని చెప్పింది అంతే కదా అని అడిగాడు కృష్ణ. అంతే సార్. మీకంతగా భానునే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తన తండ్రితో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేసుకోమని చెప్పింది. అది కూడా మీరు వెళ్ళి అడిగితే మాత్రం ఖచ్చితంగా నో అని చెప్తారంట. కాబట్టి మీ అమ్మా నాన్నల్ని తీసుకువెళ్ళి అడిగించండి, అదే బెటర్. సరే సరే ఇక నేను వెళ్తాను అని చెప్పి తనది తినడం అయిపోవటంతో అక్కడే హ్యాండ్ వాష్ చేసుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు క్యారేజ్ తీసుకొని. రామ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూనే కృష్ణ తినటం మర్చిపోయి మరి అలానే కూర్చొని ఉన్నాడు. అయిపోవటంతో తినేసి తన క్యాబిన్లోకి వచ్చి కూర్చున్న కృష్ణ ని అలా చూసి సార్ అని పిలిచింది. కానీ కృష్ణ నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేకపోవటంతో గట్టిగా సార్ అని అరిచింది. కృష్ణ తేరుకొని, ఏమైంది భాను అని అయోమయంగా అడిగాడు. అదే అడుగుతున్నాను సార్, మీకేమైంది? తినకుండా ఎక్కడ ఆలోచిస్తున్నారు? చూడండి, స్పూన్ కూడా ఎండిపోయింది అని చెప్పగానే కృష్ణ మనసులో, నీ గురించే తల్లి ఆలోచించేది. అయినా ఈ లోకంలో ఎవరూ దొరకనట్టు నేను నీకే ఎందుకు పడిపోవాలి, నా కర్మ కాకపోతే అని తల కొట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వర్క్ చేస్తూ ఓరగా భానుని గమనిస్తూ భాను అని పిలిచాడు. సిస్టమ్ ఆన్ చేస్తున్న భాను, చెప్పండి సార్ అని వినయంగా లేచి నిలబడి అడిగింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, పర్సనల్ అడుగుతున్నానని అనుకోకుండా ఒక్క విషయం చెప్పు. నీకు ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఇష్టమా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవటం ఇష్టమా? జస్ట్ లైక్ యాజ్ ఏ ఫ్రెండ్ గా అడుగుతున్నాను అంతే అని భయాన్ని లోపల దాచి బయటికి జోవియల్ గా ఉన్నట్టు నటిస్తూ అడిగాడు. భాను పోలీసోడు దొంగల్ని చూసినట్టు కృష్ణ వైపు చూస్తూ, మా నాన్న ఎవరిని చూపిస్తే వాళ్ళని కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటాను సార్. అలాగని ప్రేమ పెళ్లిళ్ళ మీద నమ్మకం లేదు, ఇష్టం లేదని కాదు. నాకు ప్రేమ సెట్ కాదు అంతే అని సీరియస్ గా చెప్పి, ఇంకా ఏమైనా అడగాలా సార్ అని అంటే, లేదు అన్నట్టు బొంగరంలా తల ఊపి మనసులో, అయితే నా ప్రేమ విషయం దీనికి చెప్పకపోవటమే బెటర్. సీత అన్నట్టు డైరెక్ట్ గా అమ్మ వాళ్ళతో మాట్లాడాలి, ముందు నిత్య సంగతి తేల్చాలి అని ఫిక్స్ అయ్యాడు.
సాయంత్రం త్వరగా రామ్ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ సీత తగులుకొని, చెప్పు బావా, అన్నయ్యకి చెప్పావా అని అడిగితే, చెప్పాను అని అన్నాడు. మరి ఏం నిర్ణయం తీసుకున్నాడు అని అడిగింది సీత. ఇంతలో డోర్ తీసే ఉండటం వలన కృష్ణ లోపలికి అడుగు పెడుతూ తన వెనకే నిత్యని నందితని తీసుకువస్తూ, ఇంకే నిర్ణయం తీసుకుంటాను, తమరు చెప్పిందే సీతగారు. అయినా ఇంత ఆలస్యంగానే నువ్వు ఈ విషయం చెప్పేది? కొంచెం ముందు చెప్పుంటే నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసి నాకు లైన్ క్లియర్ చేసుకునేవాడిని కదా అని మొహాన్ని ముచ్చుగా పెట్టి అన్నాడు. కృష్ణ సోఫాలో కూర్చుంటూ విరాజ్ బాబు కూడా సీత ఇంట్లో చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేయటం వలన నిత్య వాళ్ళు వచ్చిన 2 నిమిషాల తర్వాత వచ్చి నిత్య వాళ్ళ సీత ఇంటికి వెళ్ళటం గమనించి తను కూడా వాళ్ళ వెనకే వెళ్ళాడు. అయ్యో అన్నయ్య, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నీకు భాను అంటే ఇష్టమైతే పెళ్లి చేసుకోవద్దని చెప్పటం లేదు కదా. నీకంత ఉబలాటంగా ఉంటే నాదేం పోయింది, వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పు అని ముసిముసిగా నవ్వుకుంటూ అంది సీత. ఇంతలో రాధగారు అందరినీ గమనించి అందరికీ కాఫీ తీసుకువచ్చి ఇచ్చి వాళ్ళ దగ్గరే కూర్చొని, ఏమైంది సీత అని అడుగుతుంటే సీత కృష్ణ గురించి చెప్పి నవ్వుతూ చూసింది. దాంట్లో ఆలోచించేదేముంది, పెద్దలు చేసిన పెళ్లి ఎప్పటికైనా నిలుస్తుంది. పెద్దవాళ్ళు ముందు వెనక అన్ని ఆలోచించే పెళ్లి చేస్తారు కాబట్టి నువ్వు కూడా అదే ఫాలో అవ్వు కృష్ణ. ముందుగా నిత్యకి మంచి అబ్బాయిని చూడు అని అంటుంటే విరాజ్ నవ్వుతూ కాలర్ ఎగరేసి నిత్య వైపు చూస్తూ కన్ను కొట్టగానే నిత్య తడబాటుగా మొహం తిప్పేసి కృష్ణ వైపు చూసేసరికి అప్పటి వరకు వాళ్ళనే గమనిస్తున్న మిగిలిన వాళ్ళు దిక్కులు చూశారు. కృష్ణ రాధగారితో, ముందు నా చెల్లెలు పెళ్ళైతే కానీ నా పెళ్లికి రూట్ క్లియర్ కాదు ఆంటీ. మీ అబ్బాయి కంటే పెద్దవాడిని నేను. నాకంటే మీ అబ్బాయికి త్వరగా పెళ్ళైపోయింది, కానీ నేను మాత్రం ఇంకా ముదురు బెండకాయలా అలానే ఉండిపోయాను. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళు పెళ్లి చేసుకోమంటే నచ్చిన అమ్మాయి దొరకలేదని ఆగాను. ఇప్పుడు దొరికేసరికి నా చెల్లి పెళ్లి ముందు అయ్యాక తర్వాత చేసుకుందామని ఆగాను. ఇప్పుడేమో నా ప్రేమ మీద పరిస్థితులు పగబెట్టేశాయి. ఏంటో అంటే నేనంటే అందరికి అలసైపోయాను అని బేలగా మొహం పెట్టి అన్నాడు కృష్ణ. అన్నయ్య, నా పెళ్లితో నీ పెళ్లిని ఎందుకు లింక్ చేస్తున్నావు? ముందు నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత నిదానంగా ఓ 3-4 సంవత్సరాలు ఆగాక నేను చేసుకుంటాను అంటుంటే విరాజ్ నో అని గట్టిగా అరుస్తూ, అన్ని సంవత్సరాలు నేను ఆగలేను. అన్ని సంవత్సరాలు ఆగానంటే నా మీద నాకే డౌట్ వస్తుంది బాబోయ్, నా వల్ల కాదు అని గట్టిగా అరవగానే నిత్య తల కట్టుకుంటూ కాల్ చేసేలా విరాజ్ వైపు చూసింది. రాధగారికి ఆల్రెడీ సీత చెప్పే ఉండటం వలన రాధగారు ముసిముసిగా నవ్వుకుంటూ, అయితే త్వరగా పెళ్లి చేసుకో విరాజ్, లేదంటే నిత్య లాంటి అందమైన అమ్మాయి దొరకదు అని ఇండైరెక్ట్ గా చెప్పి, ఏం నిత్య, మీ అన్నయ్య నీకోసమే పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుంటున్నాడుగా, పాపం కదా, నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని అన్నారు. కదా అంటే నేను అదే చెప్తున్నాను, తనని ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకోమని అని నందిత ముసిముసిగా నవ్వుతూ విరాజ్ నిత్యల వైపు చూసి చెప్పగానే నిత్య కొట్టేలా నందిత వైపు చూస్తూ, నా పెళ్లికి వచ్చిన తొందర ఏం లేదులే ఆంటీ, అయినా ఇప్పటికిప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలంటే కష్టం కదా అని టాపిక్ అక్కడితో ఎండ్ చేయటానికి, సీత ఎలా ఉంది నీకు, ఇంతకి నెక్స్ట్ చెకప్ ఎప్పుడు
అని అడిగింది. రేపాగి ఎల్లుండి చెకప్ ఉంది. నాదేముందిలే, ఇంకొక 2 నెలలు జాగ్రత్తగా ఉంటే చాలు, ఇక నార్మల్గా అన్నీ చేసుకోవచ్చంట అని నవ్వుతూ చెప్పింది. ఓ, ఓకే అయితే డైట్ బానే ఫాలో అవుతున్నావా అని సీత గురించి అడుగుతూ టాపిక్ అక్కడితో ఎండ్ చేయటంతో విరాజ్ మూతి ముడిచి, దీనికి ఎప్పుడు నా మీద కనికరం కలుగుతుందో ఏమో, ఒకవైపు ఇష్టపడుతున్నట్టే కనిపిస్తుంది, వెంటనే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంది. అంతా కన్ఫ్యూజింగ్ క్యాండిడేట్ అని నిట్టూర్పుగా అనుకున్నాడు. ఇంతలో ఇక నిత్య ఆనందిత వాళ్ళు బయలుదేరుతాము అనటంతో విరాజ్ కూడా కంగారుగా ఆపి, మీకు ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేశాను, కొంచెం సేపు ఆగండి. యాక్చువల్గా అందరిని బయటికి తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ సీత బయటికి రావటం సేఫ్ కాదని ఇక్కడే అన్నీ ప్లాన్ చేశాను. ఒక్క 5 minutes అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసరికి, ఏంటో ఆ సర్ప్రైజ్ అని నిత్య ఓరగా విరాజ్ వైపు చూస్తూ అడిగింది. ఇది మెయిన్లీ సీతకి సర్ప్రైజ్. తనతో పాటు మీకు కూడా ఒకరిని పరిచయం చేయాలి, అందుకే ఆగమన్నాను. కొంచెం సేపు ఆగితే తెలుస్తుంది కదా, అంత ఆత్రం ఎందుకు అని అన్నాడు విరాజ్ నవ్వుకుంటూ. ఆ సర్ప్రైజ్ ఏంటి అని అందరూ వెయిట్ చేస్తూ ఉండగా 5 నిమిషాల తర్వాత డోర్ బెల్ మోగింది. విరాజ్ వచ్చేశారు అంటూ డోర్ తీయగానే సీత ఫ్రెండ్స్ అండ్ అమిత్ కూడా లోపలికి వచ్చేశారు, విత్ అమిత్ చేతిలో కవర్స్ తో పాటు. లోపలికి రావటమే భాను వైపు సీత ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా చూస్తూ, ఇక్కడికి తీసుకువచ్చావేంటి అని అడిగారు. చెప్పా కదా, నా అన్నయ్యని పరిచయం చేస్తాను అని. మీరు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా పరిచయం చేయమని, అందుకే తీసుకువచ్చాను అని అందరి ఎదురుగా నిలబడి అక్కడే ఉన్న కృష్ణ నిత్యల వైపు తడబాటుగా అప్పుడు చూసి, గుడ్ ఈవినింగ్ సార్ అని స్టిఫ్ గా అంది. ఇది ఆఫీస్ కాదు భాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటానికి. ఇక్కడ నేను కూడా మీలో ఒక మెంబర్ని. ఇంతకీ విరాజ్ ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏం సర్ప్రైజ్ అని అనుమానంగా అడుగుతూ ఉంటే విరాజ్ భాను భుజం మీద చెయ్యి వేసి, తిను నా చెల్లెలు అని నవ్వుతూ అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.